విజయనగరంలో ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఎన్ఐఏ దీనికి సంబంధించిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసింది. వాడు బీహార్కి సంబంధించినటువంటి ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అని తేల్చింది. వాడు దేశం విడిచి వెళ్లేందుకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రై చేస్తుండగా ఎన్ఐఏ బృందం అదుపులో తీసుకుంది. వీడిని విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచబోతున్నారు. స్వయంగా ఎన్ఐఏనే ఎక్స్ ఖాతాలో దాన్ని వెల్లడించింది. మనకి గుర్తుంది, ఈ ఏడాది మేలో జరిగినటువంటిది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో ఏదైతే జరిగినటువంటి అక్కడ అరాచకాలు చేయడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తులు ఏదైతే పేల్చడానికి అక్కడే ఒక పేలుడు సృష్టించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేలుడు సృష్టించాలనుకున్నటువంటి ఒక పోలీస్ కుటుంబానికి సంబంధించినటువంటి అబ్బాయి, అతనికి సహకరించే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ఐఏ పూణే మాడ్యూల్, విజయనగరం మాడ్యూల్ లేదా త్రిశూర్ మాడ్యూల్ వంటి ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులతో పాటు ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న అనేక మంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలని ఇదివరకు ఏంటంటే అక్కడోళ్ళు రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి పంపించేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచినే ఇంటర్నెట్లోనే ట్రైన్ అవుతున్నటువంటి దుర్మార్గులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి.